ఆయన ఏం పవర్ ఎంజాయ్ చేస్తాడు పాపం, ఓ ప్రకటన ఇవ్వడానికి పనికొస్తున్నాడు. అయితే ఇప్పుడు అంటే ఆ పవర్ ని ఎంజాయ్ చెయ్యాలనేటటువంటి తపనే కాంగ్రెస్ తెలుగుదేశం ఇన్నేళ్ల నుంచి నడిపిస్తోంది. అది మాకు కావాలన్న తపనే జనసేన పుట్టుకి ప్రజారాజ్యం పుట్టుకి కారణమైంది. కాపు సమాజం బీసీలు ఓసీల్లో బ్రాహ్మణ క్షత్రియ వీళ్ళందరూ కూడా మాకు రికగ్నైజేషన్ ఉంటే చాలా అనుకుంటున్నారు, కానీ మాకు పవర్ రావాలని కోరుకోవట్లేదు. అందుకే కదా కోసం పెట్టిన పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో బ్రాహ్మణ క్షత్రియ ఇట్లాంటి వీళ్ళెవరూ కూడా పవర్ మాంగరింగ్ లేదు. మేము పవర్ ని ఎంజాయ్ చేయాలి, పవర్ ని చూపించాలి, మావాడు ఒకడు పవర్ లోకి రావాలని కోరుకోవట్లేదు. వీళ్ళనో వాళ్ళో కోరుకుంటున్నారు. వాళ్ళు మారిపోయి ఈయన దగ్గరికి వస్తారా? ఉట్టిరెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు కొంత మొన్న ఓట్లు వేశారు, వాళ్ళే ఇప్పుడు అసంతృప్తి ఉన్నారు, మా వాళ్ళని పవర్ ఎంజాయ్ చేయనియట్లేదు అనేటటువంటి, తప్పు చేసామనేటటువంటిది. అంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే రెడ్లను వెంటాడి వేటాడుతున్నారు, కేసులు పెట్టించడం. ఇదివరకు జగన్ కమ్మని ఏడిపించాడు, ఇప్పుడు మనం వాళ్ళని ఏడిపించాలనే ఫీలింగ్ లో ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు లేదులే పర్లేదు, మన వాళ్ళందరూ ఏడిచినా పర్లేదు మేమని అనుకుంటారా? విజయసాయి రెడ్డి జగన్ కంటే గొప్పవాడిగా కనబడతాడు వాళ్ళకి. అదే కదా. కానీ ఒకటి సార్, ఓకే రేపు ఏదో ఈ నెలలోనే ప్రెస్ మీట్ పెట్టి పాలసీ అది ప్రకటిస్తానన్నారు, అది చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. కానీ ఇలాంటి పార్టీలు రేపొద్దున ఒక కొత్త జట్టు కట్టడానికో లేదంటే కొత్త కూటమి కట్టడానికో అంటే వీళ్ళ బలం చూసిన తర్వాత అందుకు ఉపయోగపడతాయి? అట్లా ఏముండదు. నా దృష్టిలో ఒక ప్రెషర్ గ్రూప్ కావాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఒక మంచి పాయింట్ రైజ్ చేస్తున్నారు. అదే పాయింట్ వైసీపీ వాడు రైజ్ చేస్తే లేదా జగన్ రైజ్ చేసినా కూడా వీళ్ళు తిప్పుకొట్టేస్తారు, నీది అట్లా నీ టైం అట్లాగానే. తెలుగుదేశం వాళ్ళు రైజ్ చేయలేరు, జనసేన బీజేపీ వాళ్ళు సైలెంట్ గా ఉండాల్సింది. కాబట్టి ఒక ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తుంది ఇప్పుడు. ఏబీ గారు నల్లమోతు వీళ్ళందరూ చేస్తున్నారు, అట్లాగే బులిశెట్టి గాని వీళ్ళేమి అందరూ సంఘటితంగా కూర్చుని వీళ్ళకేం ఓట్లు పడవు. విజయసాయి రెడ్డి కూడా పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ గా పనికొస్తాడు, కొంత ఒక ఆల్టర్నేటివ్ గా ప్రెషర్ గ్రూప్ గా పనికొస్తాడు. విరక్తి పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు గబక్క 4 సీట్లు పట్టొచ్చేమో చెప్పలేం. అది ఎక్కడ జరుగుద్దో ఏంటనేది చూడాలి.